నీకు ఎట్లా బతకాలా, ఎట్లా జీవించాలా, ఆ జ్ఞానం అంతా వివరిస్తారు. అవన్నీ గురుకులాలు ఉన్నాయి. అప్పుడు భగవద్గీత, భాగవతం చెప్పేవాళ్ళు, క్యారెక్టర్ బిల్డింగ్ చెప్పేవాళ్ళు, ఎట్లా నడుచుకోవాలా, ఏం కదా. ఇప్పుడు అవన్నీ లేవు. గురుకుల విద్య పూర్తిగా నశించింది. భగవద్గీత 1,00,000 సంవత్సరాల కిందనే కృష్ణుడు సూర్యభగవానుడికి చెప్పినాడు. మళ్ళీ 5,000 సంవత్సరాల కింద ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే భగవద్గీతలు చెప్పినాడు. 1,00,000 సంవత్సరాల కింద చెప్పినది ఈ పరంపరలో నశించిపోయింది, అందుకే నేను మళ్ళీ నీకు చెప్తున్నాను అని ఎవరు చెప్పారు? అర్జునుడు యుద్ధంలో ఉన్నాడు. ఇవాళ మనం అందరం యుద్ధంలోనే ఉన్నాం. స్కూల్కి పోవాలంటే ఒక యుద్ధం, ఎగ్జామ్ రాయాలంటే ఒక యుద్ధం, మళ్ళీ ఏ ఉంటాయి, ఎంసెట్ అంట, నీట్ అంట, ఏదో ఐఐటి ఫౌండేషన్ అంట, చిన్నపిల్లల నుంచే. నీకు రాజస్థాన్లో కోట అనే ఊరు ఉంది తెలుసా? మన ప్రొద్దుటూరులాగానే ఉంటుంది కోట. ఎంతమంది తెలుసు కోట పేరు? తెలుసా? రాజస్థాన్లో కోట అనేది ఒకటి టౌన్ ఉంది తెలుసా? అక్కడ అన్ని ఎంట్రన్స్లకు ఐఐటికి వీళ్ళకంతా కోచింగ్ ఇస్తారు. కొన్ని లక్షల మంది మొత్తం త్రూఅవుట్ ఇండియాలోని పిల్లలంతా అక్కడే కోచింగ్ తీసుకుంటారు. ఎందుకు చెప్తున్నారంటే నెలకు 4 పిల్లలు ఏమవుతారు? నెలకు 4 సూసైడ్ చేసుకుంటున్నారు. తల్లిదండ్రులకు శోభ మిగిలించి పిట్టల్లాగా రాలిపోతున్నారు. ప్రెజర్ తట్టుకోలేక ఇంట్లో తల్లిదండ్రులకి ఏమి ర్యాంక్ కావాలి, ప్రతి ఒక్కరు ఐఏఎస్ కావాలి. చదవడం తప్పు కాదు, ఒకవేళ ఫెయిల్ అయితే మళ్ళీ రాసుకోవచ్చు. ఫెయిల్యూర్ అయిన మాత్రాన పెద్ద పెద్దలంతా అబ్రహాం లింకన్ కానీ పెద్ద పెద్దలంతా ఫెయిల్యూర్ అయిన వాళ్ళు ఒకసారి. పుట్టుకతో ఎవరు ఇంటెలిజెన్స్ ఉండరు, సాధనతో అన్నీ వస్తాయి. ఓసారి ఫెయిల్యూర్ అయితే మళ్ళీ ఫెయిల్యూర్ నుంచి పాఠాలు నేర్చుకోవాలి, ఏం అడ్డు కావద్దు. అర్జునుడు కూడా మోహానికి చెంది బాణాలు కింద వేసినాడు. నేను యుద్ధం చేయని ఏమొద్దు, అందరు చచ్చిపోతారు ఇటువైపు అటువైపు. నేను అక్కడ చూస్తే అంతా మా తాతలు, తండ్రులు, మనవళ్ళు అందరూ కనిపించినారు అన్నమాట. ఇప్పుడు మనం కూడా పుస్తకాలను ఎక్కువ ఎగ్జామ్స్ దగ్గర వచ్చినాక ఏం అర్థం కాకపోతే ఇంకా పుస్తకాల కింద పడేస్తే అవుతుంది. మళ్ళీ చదవాలా. ఒకసారి ఫెయిల్ అయినంత మాత్రాన ఎటువంటి అఘాయిత్యం చేసుకోవద్దు.